అప్పు తీసుకున్నాడు, కడతా ఈ రోజు కడతా ఆ రోజు కడతా అంటే మా సారు దండేసి దండం పెడతాడు. ఇస్తారా ఇంకా ఇస్తారా అని చెప్పేసి అంటే ఆయన ఏం చేసినాడు, ఈ సెన్స్ వేసేసినాడు. ఇప్పుడు ఆయన పూంచనీకనే విన్నాడు కదా వెనకిలా ఇంజక్షన్ వేయాలి సార్ ఏమని. హలో గాయ్స్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఓకే జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు లాంగ్ అని విజయవాడ గుంటూరు అంటున్నారు, అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తారనమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం గుంత చేపించేది ఉంది కాదు, నువ్వు చేపించినా నీతో పని ఈ మంచిగా ఎక్కడెక్కి వస్తావా? ఒక్కరు చాలు, ఒక్కరు ఎక్కువ మళ్ళీ ఇడికే వస్తా దింపేటప్పుడు. నమ్మకం ఉందా? నిన్ను ఆడే చూసి ఎందుకు వచ్చినా? నువ్వు ఫోన్ చేయనండి, ఇటు రామ్మ ముందర ఫోన్ చేయండి, నెంబర్ ఇచ్చినానా? డోరే ఏం పేరమ్మా? నేను దింపేస్తా ఒక 4 గంటలోలే. సీట్ బెల్ట్ వేసుకో, సీట్ బెల్ట్ వేసుకో. సీట్ బెల్ట్ రాదా? ఏలా గుంత తీయాల 6 అడుగులు. ఒక మనిషి ఉన్నాడు వాచ్మెన్, నువ్వు ఒక్కదానివే చాలు అని చెప్పేసి ఇది బయటికి రాకూడదు అనమాట. ఇంట్లో పెద్ద పెద్దల వ్యాపారం ఉంది. ఇక మొదలెడదామా? అప్పు తీసుకున్నాడు, అప్పు కడతా ఈ రోజు కడతా ఆ రోజు కడతా అంటే మా సారు దండేసి దండం పెడతాడు. ఫస్ట్ ఏమైందంటే నమ్మినాడు, నమ్మి డబ్బులు ఇచ్చినాడమ్మా. ఇచ్చి ఏం చేయాలా? మళ్ళీ ఇచ్చేయాలి కదా, ఇయ్యాలి కదా. ఇయ్యలే, ఇస్తారా ఇంకా ఇస్తారా అని చెప్పేసి అంటే ఇంకా కాదులే అని చెప్పేసి ఆయన ఏం చేసినాడు, మళ్ళా ఆయన క్రెడిట్ కార్డు ఇచ్చినాడు. క్రెడిట్ కార్డు అంటే తెలుసా? ఏటీఎం కార్డు. అది ఇచ్చింటే దాంట్లో నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడు. మోసం కాదు, అరే నమ్మి కదా స్నేహితుడు అని చెప్పేసి ఇచ్చిండని. అందుకే సార్ ఏం చేసినాడంటే ఈ సెన్స్ వేసేసినాడు. ఇప్పుడు ఆయన పూంచనీకనే విన్నాడు కదా వెనకిలా చూడు, అదొక్కటి పూంచేసేది. నువ్వు నీ దారిని వెళ్ళిపో, ఒక 4 రోజులు ఇక్కడ కర్నూలే కొండాకు, సరేనా? ఏదో తేడాగా ఉందేంటి? ఇది పెద్దల వ్యవహారం, బయటికి వస్తే ఇబ్బంది, ప్రమాదం. ఎవరికి చెప్పాకు ఈ మాట నువ్వు. ఈరోజు రాత్రి 12 గంటలకు పెడతారు అంటే ఈడ బయట కనిపించదు కదా. ఇదేదో మధ్య స్కెచ్ లా ఉంది. ఇప్పుడు నేనేమైపోతాను నాయను? ఇదా? ఇది శ్రీశైలం. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. అదే ఆ మంచికి దండేసి దండం పెట్టరు కదా సార్, ఆమెను పూంచనీకి ఆడేమో వస్తానని ఒప్పికేంది సార్. శ్రీశైలంకి బార్డర్ ఉంది కదా సార్, అది కొండలు
అడవిలోనే చేపిస్తాను అని చెప్పేసి చెప్తుంది సార్ ఈమె. మాట్లాడండి సార్. వద్దులే సార్ సార్తో మాట్లాడు ఒకసారి. మాట్లాడు మళ్ళీ. హలో సార్. కొంచెం ఏదో కొంచెం భయపడిస్తుంది, భయపడద్దు. చిన్న పూజ కూడా ఉంటది ఆడ. ఒక పూజ ఉంది, చిటికిన వేలు కొంచెం సూర్యుతో కూర్చొని రక్తం వేస్తాం సార్. అదెల్లా ఎందుకు చెప్తున్నాలే సార్. వద్దులే సార్ నేను దిగిపోతాగా నీదల్లా. వద్దులే సార్ నేను దిగిపోతాగా నీదల్లా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. కాదమ్మా, ఈడ వచ్చేసినాక ఇంకా వద్దు, శ్రీశైలం పోయేది ఇంకా. వద్దులే సార్ నేను ఎందుకు సార్ ఆమెకి వెళ్ళ చెప్పకూడదు సార్. ఫస్ట్ ఇంజక్షన్ వేసిన తర్వాత చేసుకుందాము. వద్దులే సార్. ఏ వద్దు సార్ నాకేందో చిట్కెనేలు గిట్కెనేలు అంటున్నారు మీరు. ఏ వద్దు సార్ నాకేందో చిట్కెనేలు గిట్కెనేలు అంటున్నారు మీరు. అదెల్లా చెప్పకూడదు సార్. పూజ చేపించేటప్పుడు ఆత్మలు మళ్ళా వెళ్ళ ఎందుకు మళ్ళా మేము పారిపోతే నేను వద్దు సార్. కాదు నా మాట మా సార్ ఏమే రానంటుంది సార్. ఈమెకు కూడా ఇంజక్షన్ వేయాలా సార్? వద్దు సార్ నేను దిగిపోతా. కాదమ్మా ఆగు. వద్దు సార్ నాకు భయం అవుతుంది. ఇంత ఇది చేస్తున్నారు మీరు. ఇట్టటోళ్ళ నువ్వు చేస్తా అని చెప్పినావు. వద్దులే సార్ నాకు అసలు. నేను దిగిపోతా చూడు సార్. ఇక్కడ మా వాళ్ళు కాదు, నువ్వే కదా చేస్తాను గుంత తీస్తానంటివి. అది రాదు, అది రాదు. ఎక్కడన్నా నాకు ఇది సార్. అది పాస్పోర్ట్ లాక్ పడిపోయింటది సార్. శ్రీశైలంలోనే ఓపెన్ చేస్తాడు. అంత దూరం అంటే రాను నేను సార్. మళ్ళీ నువ్వు ముందే చెప్పాలి కదమ్మా సార్. వీళ్ళ తల్లి ఉంది నాకు ఇంటికాడ. సార్ కి మళ్ళీ ముందే చెప్పింటే నేను ఆడ దింపేస్తుంటే కదా సార్. వీళ్ళ తల్లి ఉంది నాకు ఇంటికాడ. అంత దూరం అంటే నేను నీ దగ్గర అనుకున్నా. 4 రోజుల్లో వచ్చేస్తాంలే. వద్దు. కాదు, అది రాదు. నువ్వు ఎంతనే చేసుకో, అది లాక్. అది వద్దు సార్. వీళ్ళ తల్లింది సార్. కాదు, బాడీని ఏం చేస్తాం? వద్దు సార్ నాకు. డిక్కిలో వేస్తావా? ఒక మంచిని పిలుచుకొని డిక్కిలేసి యాడ మళ్ళీ ఆడుకోవాలంటే ఇది ఫస్ట్ నేను చెప్తా. ఏం చేద్దాం చెప్పు, ఫస్ట్ చెప్పు సార్. ఈమె అయితే గాబరపడి నన్ను మాయ మాటల్లో పాడేస్తుంది సార్. వద్దు సార్ నీకు చెప్తా. నేను లాక్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది సార్. మళ్ళీ ఎట్లా సార్? ఈమె దియండి సార్. అమ్మమ్మ నీ కాలు ముక్తమ్మ దియనమ్మా. అమ్మమ్మ నీ కాలు ముక్తమ్మ దియనమ్మా. ఓమా తీయండి నాకు సార్. నా వీళ్ళ కాలు ఉంది నాకు. ఇంజక్షన్ వేయాలి సార్ ఏమని? ఏం సార్ నాకు సార్. నా వీళ్ళ కాలు ఉంది సార్. మాట్లాడు. నాకు సన్న వీళ్ళ కాలు ఉన్నాయన్న నాకు ఇంటి కాడ. చెప్పు సార్. నాకు కాలు ముక్త సార్. నేను సన్న వీళ్ళ తల్లిని సార్. ఆపడు సార్. వద్దు సార్. సార్ ఓ సార్. అనా ఓనా అనా ఓనా అనా వద్దు. నేను నీ కాలు మొత్తం సన్న వీళ్ళు తల్లింది నాకే. సరే మళ్ళీ ఎవరైనా ఎక్కిస్తావా? ఎక్కిస్తాలే నేను వేరే వాళ్ళని. సరే తిప్పుకుందునా? నాకు ఇది ఫస్ట్ ఆడే దింపేస్తా. తిప్పు. మళ్ళీ నువ్వు ముందనే చెప్పకూడదా? దింపు నాయన నీ కాలు మొక్కుతా. వద్దా? వద్దు నాయన నీ కాలు మొక్కుతా. అంట నాకు నువ్వే పెద్ద మనిషివి. అదో ఇవి మేము ఇబ్బందులు పడమా? వద్దు. పడతామా? పడను కదా. మాకు ఆశీర్వాదం కాదు. ఈ శవము చెప్పు. నీకు నీ జీవితాంతం ఏది కాకుండా అవుతుంది. ఈ శవము నా మీద తల మీద చేపెట్టు. ఈ శవము చెప్పు. నాకేనైనా నీ కాలు ముక్త. నాకు ఫస్ట్ దింపుతా. నా మాట ఏంటో దింపుతా కదా. చెప్పి చేపెట్టు. ఈ శవము నీకేం కాకుండా అవుతుందిలేనైనా. ఈ శవము బూంచి బయటపడుతును. బయట పడుతుంది. బయట పడకూడదు. బయట పడదులే. చెప్పు. బయట పడదులే సార్. బయట పడకుండా ఈ శవము భూంచేస్తాము. ఎవరికి పోలీసు వాళ్ళకి డౌట్ రాకూడదు. రాదులే. మేము జాగ్రత్త పడతాము. గండం గట్టెక్తామని చెప్పు. గండం గట్టెక్తాము. గండం గట్టెక్తాము.
మంచి తల్లి అమ్మ నువ్వు. నాకు పిల్ల సన్న వెళ్తాను, లేకపోతే నేను చూడకుండా నేను ఊకే కప్పను. పిల్లవాడు ఏడుస్తాను, నేను నీ కాలు మొక్కుతాను. గంట కొట్టు కొంచెం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నీ పిల్లవాడు సన్న పిల్లగాడు ఉన్నాడు. నైనా నాకు లాక తీనైనా లాక తీతాను. అది ఆశయం కాదు లేనా. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. నన్ను ఎంత ఏదో ఆడిస్తున్నది ఊరికే నవ్వుకొని తమాషా వీడియోవా ఎంతగా ఇది చేస్తున్నారు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? గంట కొట్టండి. కొట్టేది భయపడిన సన్న వీళ్ళతాలుంది నాకు. నన్ను చూసినావా ఎక్కేటప్పుడు? నేను చూడలేదు అసలు. నేను మళ్ళీ అయ్యో పన్నా నేను ఎక్కుతావట. ఒక్కరు పోదు ఎప్పుడు గాని పనులకి. పోద్దావా? ఏదైనా ఇద్దరు పోండమ్మా. నువ్వు నన్ను చూడలేదా అసలు? అస్సలు చూడలేదు. మళ్ళీ శివమని ఆయన చూడంటున్నాడు, నువ్వు చూడట్లేదు. అసలు నీ ఫుల్లదనం చూసి భయపడినా నేను. ఏం లేదమ్మా, ఇది తమాషకి చేసినాము. నేను టెన్షన్ పడాకు, నీకు ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. చిన్న మా తరపున ఒక చిన్న గిఫ్ట్. ఇది తమాషా వీడియోలే. ఎప్పుడే గానమ్మా నువ్వు ఒక్కడే పిలుస్తే మేము ఇద్దరం వస్తాము లేదా ముగ్గురం కానీ ఒక్కరు ఇట్లా కార్లో పోవద్దు. మాకు నువ్వు అక్క ఉన్నట్లా. అందుకు ఇంకా నీకు ఎక్కువ సతాయించాలి, భయపడతావు ఆడోళ్ళు కదా. అంటే మీకు తెలియాలా అని ఇట్లా ఒక్కరు పిలిస్తే పోకూడదు అనే కాన్సెప్ట్. బతుకుదేరు కడుపు బాగలేదు. మంచిది కానీ ఇది నిజమైంటే నిజం అంటే గానీ అస్సలు అల్లిపోయేదాన్ని నేను ఒక్కదాన్ని. ఇప్పుడు ఏంటంటే కడుపు బాగాలేక చెడ్డ పట్టుకొని ఇప్పుడు ఎక్కడంటే ఎక్కడ పిలుచుకోపోతారు కాబట్టి పోతాం పనులకి. ఇది నిజమైంటే నిన్ను నిజంగా ఇంజక్షన్ వేసింటే నువ్వు ఆపుకుంటున్నానని నన్ను ఆపుతావా? నువ్వు ఏమో రండి అంటారు, ఎవరికి వినిపిస్తుంది? గ్లాసులు ఉంటాయి కదా, ఇంకా హుషారున్నావా? టెన్షన్ పడాకమ్మా. ఏదో ఇటు చూడు కెమెరా. హాయ్ చెప్పు. నవ్వు వీడియోలు తీస్తుంటాం మేము, నీకు చూపిస్తా. ఆల్రెడీ ఆడ మమ్మల్ని గుర్తుపట్టి చాలా మంది వచ్చిలేరు. చూసినా మిమ్మల్ని అంటున్నారు మళ్ళా నామ చూస్తారు మమ్మల్ని వాళ్ళ వీడియోలో. ఈడెవరు గుర్తుపడతారు. ఇట్లాంటి వీడియోలు చేసి పెడుతుంటాం అన్నమాట మేము. నీకు అభ్యంతరం లేకుంటే ఈ వీడియో కూడా పెట్టుకుంటా నవ్వుకోనికా. ఏ నేనేమన్నా ఏంటంటే పని అని అంటే ఆడ శ్రీశైలం గట్లు అంటే దేవుడా అంతా అబద్ధాలు. సన్న వీళ్ళ తల్లి నిలిచిపెట్టి అంత లాంగ్ నేను ఎప్పుడు అలా అనుకున్నాను. నీ బిడ్డనా కోడలా? బిడ్డనా? సరే కాదమ్మా, నువ్వు పర్మిషన్ ఇస్తే ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకుంటాం, చూసి నవ్వుకో. నీకే నిన్ను ఏడిపించి సతాయిచ్చినామా చెప్పు. ఇంకోరు కూడా ఎక్కేతోళ్ళు జాగ్రత్త పడతారు, నీలాగా మోసపోరు. నువ్వు గాబరాట్లో ఏదో పని వచ్చింది లేవు, లేట్ అయింది కదా పని దొరికిందిలే వచ్చేసిన. కొన్ని పొరపాట్లు ఎప్పుడు జరుగుతాయి? టెన్షన్ లోనే తొందరపాట్లో జరుగుతాయి. అంటే పని లాస్ట్ దొరికింది కదా, ఈ పని ఇంకా బాగా దొరికిందిలే ఏదో చేసుకున్నాము వచ్చేస్తాంలే అనుకున్నా. అట్లా అనుకున్నా నేను. పని కూడా 4 రోజులు అక్కడ ఫంక్షన్లకి దాంట్లోకి పోయి కొంచెం డబ్బు అంతా అన్ని అయిపోగొట్టుకున్నాను. కష్టాలు ఉంటాయి, అయిపోగొట్టుకున్నందుకు ఇబ్బంది పడి వచ్చేసిన నేను. పని దొరికితే మళ్ళీ ఒక్కొక్కటి ఉంది. నీకు ఇప్పుడు పని ఏం చేయాల్సిన పని లేదు, ఇదంతా ఊకే నాటకం ఇది. సరేనా? నువ్వు ఎంత ఒక 10 నిమిషాలు అయింటదా? 10 నిమిషాల్లోనే అయిపోగొట్టేసినాను. నువ్వు పర్మిషన్ ఇస్తే యూట్యూబ్లో పెట్టుకుంటా. సరేనా? సెల్లులో వస్తుంది. సరేనా? చెప్పు. నువ్వు 2 సార్లు అడిగినా సరే సార్ చెప్పు, పెట్టుకుందినా యూట్యూబ్లో? నీకేం భయంతో చెప్తలేవు కదా? నేను పుల్లదండ వేస్తుంటే కాదమ్మా, భయంతో నువ్వేం. ఇది నీలాక్క జాగ్రత్త పడతారు. మేము చేసే పని కూడా, ఆరిఫ్ అన్న చేసే పని ఇంకోరు ఇట్లా తెలియకుండా అవసరంలో గాబుర్లో 4 రూపాయలు వస్తాయని ఏ కారు కావాలంటే అట్లా ఎక్కడము, ఒక్కడము
చెయ్యవు. వాడు చెడ్డోడే అయ్యా. చెప్పు, కరెక్టే కదా? మస్తు బాధ ఉన్నాను సార్. కాదు 18 ఏళ్ళ నుంచి ఇక్కడ కర్నూలు కాదులే, ఇది ఏమంటే ఇట్లా జరగకూడదంటే నీ నుంచి 10 మంది హుషారైతారు, జాగ్రత్త అవుతారు. అన్న నీకు చిన్నది మా తరపున గిఫ్ట్ ఇస్తాడు, నువ్వు పని మా తరపున ఏం కాదు, వీళ్ళ తరపు నుంచి. సారీ గాయస్ తరపున అంటే అక్కడ చూసే వాళ్ళ తరపున, చూసే వాళ్ళు ప్రేక్షకులు అన్న వాళ్ళకి ఏమన్నా సాయం చేయండి అన్న అని చెప్పేసి పంపిస్తుంటారు అన్నమాట. ఈరోజు చూడు ఒకసారి, ఏదున్నా దాంట్లో చూసి వాళ్ళు పంపిస్తుంటారు. నీకు పని చేయకుండానే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇంకోసారి ఎంత అవసరం ఉన్నా 1 గంట లేట్ అయినా పర్వాలే, 10 రూపాయలు తక్కువ వచ్చినా పర్వాలే, నువ్వు సేఫ్ ఉన్నా కాడ పో. నీకు బాగుంది అది కూడా నేను యూట్యూబ్ లో వస్తా చూడు, చూసి నువ్వు కూడా నవ్వుకో. ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పమ్మా. చెప్పు, ఈ వీడియోని లైక్ చేయండి సార్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టిన్ టిన్ టిడిన్, టిన్ టిన్ టిడిన్, టిన్ టిన్ టిడిన్. నాకు తొందర అయిపోయింది. లేదు, వచ్చేసినాం కదా, నీ అడ్డకే వచ్చేసి నీ అడ్డ కాడికే దింపుతాం. ఏడన్నా వదిలేస్తున్నా నిన్నే, ఏడంటే ఆడ అయిపోయింది, నీ పని అయిపోయా, నువ్వు ఆడ దిగేసి వెళ్ళిపోంటివే. నేను అడ్డ కాడికి నీకు ఆడికి తీసుకుని వస్తున్నావు. నిన్ను అందరు అడుగుతారు, వాళ్ళకంతా తెలుసు. ఇక్కడ ఆపుతున్నామా? కాదు, నువ్వేం టెన్షన్ లో కాదు, లేవు కదా. పోయిందా టెన్షన్? అంటే సార్ అట్లా యాక్టింగ్ చేసినాడు, నేను భయపడిపోయినా. తీసుకో డబ్బు, పెట్టుకోమ్మా. వీడియో వస్తుంది, నువ్వు కూడా చూడు. ఇప్పుడు వస్తా చూడు, ఇప్పుడు తెలుసు. లాక్ చెప్తావా? అంతవరకు వచ్చేలేదు. నేను ఇక్కడ లాక్ పెట్టినాను కదా, అదే మ్యాజిక్. సంతోషమా అమ్మా? సంతోషం లేదు కాదు, వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందానా? అమ్మా ఏంటి ప్రాబ్లం? యూట్యూబ్ లో పెట్టుకుందునా? పెట్టుకోసలేదు. బాయ్ చెప్పేసి. బాయ్ సార్. ఓకే బాయ్. ఓకే గాయ్స్, లేడీస్తో ఫస్ట్ టైం కాబట్టి చాలా మంది, అంటే ఆ పెద్దమ్మతో చేసినదే లాస్ట్. ఇంకా ఫస్ట్ వీడియో అది, పెద్దమ్మతో చేసినదే లాస్ట్. మళ్ళీ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా మేము లేడీస్ మీద చెయ్యము, కానీ ఆమెనే వచ్చేసి ఎక్కింది కాబట్టి వాళ్ళ మనుషులాడ గుర్తుపట్టారు, ఎక్కకున్నారు. ఇంకా ఈమె వస్తే వాళ్ళు కూడా కన్ను కొట్టి పిలుచుకోవాలి, వాళ్ళకి తెలుసు ఆడుకొని మళ్ళీ పిలుస్తారని. మీరేమి ఇది అవ్వద్దండి, కేవలం నవ్వుకొనికే మాత్రమే. ఆమెను ఎక్కువ సతాయం కూడా సతాయలేనా, స్టాప్ చేసేస్తాం. ఓకే గైస్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్.